హలో అండి. జంతికలు క్రిస్పీగా గుల్లగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్పు వరకు మనం శనగపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లిని పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టడానికి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లో జంతికలు చుట్టుకోవాలి. ఇప్పుడు పిండి మీద తడి క్లాత్ వేసుకుని ఇలా ఎప్పుడు వేసినా కానీ ఇలా జంతికలు వేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.